ఎడిపోతున్నావు మరి నేను ఇక్కడ శివశంకరుడు అక్కడ పోతావా ఏమి? అవును కదా. సరే పోదాంపా. జై విరాజలకు శంభూరీశా శంభూరీశా ఓ ఈశా మహేశ వందనాములు నీకు నంది నన్ను ఇక్కడ ఎందుకు పిలిపించావో చెప్పు కదా. అయితే ఎందుకు పిలిపించామని చెప్పమంటున్నావా? అవును, నేను చెప్తాను విను కదా. శ్రీ రంగులకు గంగా భవానీ గంగా భవానీ ఏమి వార్తయ గాని ఎరుపారించు ఏమి వార్తయ గాని ఎరుపారించవయ్యో ఏమి వార్తయ గాని ఎరుపారించవయ్యో ఏమి వార్తయ గాని ఎరుపారించవయ్యో ఏమి వార్తయ గాని ఎరుపారించవయ్యో ఏమి వార్తయ గాని ప్రాణానాకింక పూర్తిగా నిలుభూమి ప్రాణానాకి పుడు పూర్తిగా నిలుభూమి ఏం సంగతి నాకు వినయించు కదా. అవును, పార్వతీ గంగాదేవి అలనాడు పార్వతి మాత్రం నేనేమన్నది అవన్నీ గ్రహించినావా? నన్ను మాత్రం అయితే ఒక వరం కోరినది కాదని పడి చాలా కోవంతులు పోయినది. ఏమి వరము గాని ఏమని కోరేను 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 ఏమి వరము గాని కాలాని పలకితే కోలం పూజలు నేను 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 కాలాని పలకితే అయితే కాదని పలికితే ఏమి వరకు ఎందుకు కోపం చేసిందో చెప్పమంటున్నా. సరే చెప్తాను. శ్రీ రంజనకు
అడిగినది నేను కాదని అంటే చాలా క్రోధం చెందినాడు కదా. ఆడివాళ్ళ 100 మందిని మగవాళ్ళ 100 మంది అడిగిందటమ్మా. నేను ఈ అంటే కోపంతో వెళ్ళిపోయిందట. జై రంజనకు అందుకు నీ మరి అందుకు నీ మాది గుండె జల్లారా 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 అందుకు నీ మాది కలి అయినా పూరా కలి అయినా నీవు నీవు గాయత్రానికి ఆడవాళ్ళ 100 మంది ఆడవాళ్ళ 100 మంది మగవాళ్ళ 100 మంది పోయినది. కాదని అంటే చాలా క్రోధం చెందిన కదా. ఇయ్యొచ్చుగా సంతానం నువ్వు. అయితే ఇయ్యకండి కాదు. సరే ఇప్పుడు చెప్పాముచ్చిన ఆనాడు నిన్ను తీసుకొచ్చినప్పుడు సరే. నిన్ను ఓ పొందబెట్టి అలనాడు తెచ్చినప్పుడు ఆ పార్వతి నేను ఎంత బాధ పెట్టింది అని నీకు తెలుసునా? నీ కొప్పు పట్టింది, పొంగబెట్టింది, గుంతులు గుంజింది, కంపదానన్నది, మురికిదానన్నది, బెస్తదానన్నది, ఇవన్నీ అన్నది. ఆ నాటి మాటలు ఇప్పుడు నీకు గుర్తులేవా? అన్ని యాది పెట్టుకున్నావా? మరి యాది లేకపోతే యాది చేసుకో. ఇప్పుడు చేసుకోమంటున్నామ్మా. ఎటువంటి మాత్రమైతే ఎక్కడ పోయినా పురుగుల యందు నేను పురుషులై ఉంటాను. గంగల కప్పలు ఎప్పుడు ఉంటాను. నేను నిన్ను ఇష్టపడా కాబట్టి అవన్నీ వాట నువ్వు పడతావా? ఎక్కడ చూసినా నీళ్ళు కూలి ఎక్కడ చూసినా నీళ్ళు దొరక నీళ్ళ కప్పలమై ఉండరు. సరిగా నేను పుష్పములై అందు పురుగునై ఉంటాను. సరిగా అట్లేదు సరే మాటలు ఆలోచించుకున్నా పగ సాధించాలి ఇప్పుడే. సరిగా సరే వెళ్ళు. Yeah.